అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ నెలలో రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలించదు. అన్ని రంగముల వారికి ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత చికాకు పరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. శ్రమ ఆధిక్యతతో కానీ చేపట్టిన పనులు పూర్తి కావు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. విద్యార్థులకు కష్టం తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసం చివరన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర పారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు అమలు పరచలేరు. భావోద్వేగాలను అదుపులో ఉంచడం మంచిది. సోదరులతో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. మాసాంతమున చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. రాజరాజేశ్వరి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మాసం చివరన విభేదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ఈ మాసం ఈ రాశి వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి. మాసం చివరన కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. శత్రువులపై చేయి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు
త్వరితగతిన పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో వివాహాది శుభకార్యాలు హాజరవుతారు. ఉద్యోగమున మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సాధిస్తారు. గృహ నిర్మాణ పనులు కార్యరూపం దాలుస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తులారాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సంతాన ఆరోగ్య విషయాలు శుభవార్తలు అందుతాయి. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. మాసం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయి. అన్ని వ్యవహారాలలో మొండి వైఖరితో ముందుకు సాగడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో తొందరపాటు వలన కార్యాటకంబులు తప్పవు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మాసం చివరన ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి అంతగా ఈ మాసం అనుకూలించదు. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. నూతన రుణ యత్నాలు చేయవలసి వస్తుంది. అన్ని రంగముల వారికి ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సంతానంతో అకారణ విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదన పరిభారం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. మాసం చివరన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. ఈ రాశి వారికి మాసం అంతగా అనుకూలంగా ఉండదు. ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన సమస్యల వలన మానసిక ప్రశాంతత ఉండదు. సంతానపరమైన సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో విభేదాలు దూరంగా ఉండడం మంచిది. చిన్న తరహా పరిశ్రమలు ఆశించిన ఫలితాలు ఉండవు. నిరుద్యోగులకు కష్టం వృధాగా మిగులుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మాసం చివరన సోదరులతో సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దూరపు బంధువులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు కలుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కలత్రముతో దైవసేవా కార్యక్రమాలలో నిర్వర్తిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని రంగముల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మాసం చివరన కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం.
ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. చేయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. శత్రుపరమైన సమస్యలపై విజయం సాధిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభాలు కలుగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాద లోటు ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. లక్ష్మీ నరసింహ కరాలంబ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు.